ఒక విధంగా విడ్డూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు వేదాలు మళ్లించినట్టు ముఖ్యమంత్రి ఉండగా వరేస్తే ఊరి కేవలం సన్నబడ్లు మాత్రమే సాగు చేయాలి, లేకపోతే మేము ధాన్యం సేకరణ చెయ్యం, చెరువుల తూములు కూడా బంద్ పెట్టించి చెరువుల ఈ తూములు కూడా బంద్ పెట్టించి వాళ్ళు ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ పడదు వాస్తవంగా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 నుండి ఇప్పటి వరకు మీకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాం. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 90 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై. మనం 2004లో ఏదైతే ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో 450 రూపాయలు కిందలు 10 సంవత్సరాల లోపు ఏదైతుందో 2014 నాటికి అంటే 1350, అంటే 450 2 టైమ్స్ పెరిగి 2 టైమ్స్. 1350 ఏదైతుందో 2,200, 1350 అంటే 2,200. అంటే వాస్తవంగా ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే 3,000 రూపాయలు ఉంటాయి కానీ గిట్టుబాటుగా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాస్తవంగా స్వామినాథన్ కమిషన్ దానికి గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత ఊరట కలిగించాలనే భావనతో ఏదైతుందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర 2,200తో 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుందా, ఏడికెళ్ళి ఇస్తుంది, ఎట్లు ఇస్తుంది మీకు తెలియదు కాదు. వాళ్ళు ఎన్నికల ఏమేమి మాట్లాడినో అని చెప్పంటున్నాను. రుణమాఫీకి సంబంధించి కూడా వీళ్ళ గత 5 సంవత్సరాలు మీకు 2018కి వెళ్ళి 23-24 వరకు 23 చివరి వరకు చెప్తుందో 5 సంవత్సరాల కాలంలో కనీసం 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు. ఇక్కడ వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పింప చేయాలనే ఒక భావనతో 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో బై 15th ఆగస్టు మీకు ఎన్నికల్లో పేర్కొనడమే కాదు, దానికి నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందింప చేయబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు రుణ సౌకర్యం పొంది 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే, అట్లే బోనస్కు సంబంధించి కూడా మీరు ఆనాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడేది. దీన్ని అసలు తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్, తెర మీద పడుతుంది కేసీఆర్. కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయితీ ఇవ్వాలని ఆలోచించేది. వీళ్ళు పీడిఎస్ రైస్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడే రైసే అది వినియోగం చేయబడటం లేదు. లబ్ధిదారుడు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు. అందరం గమనిస్తున్న వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది, రీసైక్లింగ్ అరికట్టబడాలి. పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి
రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే సాధారణంగా మళ్ళీ సన్న రకాలు వాడుతున్నారు. 90% ఆఫ్ ది కన్స్యూమర్ సన్న రకాలు వాడుతున్నారు. రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా అది ఉండే విధంగా ఒకటి. రెండోది ఏదైతున్నదో రైతు కూడా సన్న రకాలను పూర్తింపజేయబడటానికి ఇవాళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి ఖరీఫ్ పంటకి ఏదైతుందో మేము 500 రూపాయలు బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం. అసలు సన్న రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు. సన్న రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు. మన మిత్రులకు తెలియదు టీఆర్తో ఎవరైతే చేయరు. సన్న రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు. వేసంగి వచ్చే వరకు ఏదైతుందో దొడ్డు రకం ఎక్కువ వస్తుంది. ఖరీఫ్లో ఏదైతుందో సన్న రకం ఎక్కువ సాగు చేస్తారు. దాన్ని ప్రోత్సహింపచేయాలి. ప్రభుత్వ యొక్క ఆలోచనలు మనం గ్రహించాలి. అసలు నిన్నటి దాకా 500 ఇస్తున్నారని చెప్పని ఎవరు అనుకోలేదు అంటున్నారు. ఇది ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఇది అమలు సాధ్యమని అనుకున్నాం. నిజామాబాద్ ఏ రైతు కూడా ఏదైతుందో మీరు ధాన్యం సాగు చేస్తే మాకు 500 రూపాయలు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పినటువంటి ఒక భావన విశ్వాసం అని చెప్పి అంటున్నాను. దానికి కార్యరూపం ఇస్తున్నాడు. మీరు కదా రుణమాఫీ ఏదైతుందో ఏక మొత్తం అని చెప్పిన 5 సంవత్సరాలు విడతల వారికి చేసింది కదా. మీరు గత ప్రభుత్వం ఏం చేసింది? ఏక మొత్తం చేయాల్సిన అప్పుమాఫీ ఏం చేసింది? విడతల వారికి చేసింది. అది పూర్తి స్థాయి కాలేదు, పక్కన పెట్టు. 25%, 25,000 ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం 50,000, తర్వాత 75,000, తర్వాత ₹1,00,000 ఇట్లా చేసుకొచ్చిందా లేదా? విడతల వారీగా ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వాస్తవం ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం అని కాకుండా రైతుకు అండగా నిలబడే విధంగా ప్రధానంగా గమనించాల్సిన 3 అంశాలు. ఒకటి, రైతు భరోసా అమలు చేసింది. రైతు భరోసా కూడా ప్రభుత్వం చేతులు తీసింది. ఏడికెళ్ళి ఇస్తారు, ఎట్లు ఇస్తారు? రైతు భరోసా మొత్తం 100% ఇచ్చేసింది. 100% ఇచ్చేసి ఒక అంశం అయిపోయిందా? రుణమాఫీ 100% చేయబోతున్నది. మూడవది ఈ బోనస్. అసలు వాస్తవంగా కూడా చెప్పంటున్నా, రైతు కూడా నిజంగానే గవర్నమెంట్ దగ్గర ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైతున్నదో మాకు అండగా నిలబడుతుంది. వాళ్ళ రైతు రుణమాఫీ చేస్తుంది, అప్పు తెచ్చనే చేస్తుంది, ప్రభుత్వం అప్పు తెచ్చనే చేస్తుంది. ఈ బోనస్ కూడా ఏదైతున్నదో 2 ఇందులో ఒకటి రైతుకు ప్రోత్సాహం, రెండోది పీడిఎస్ రైస్ ఏదైతుందో పక్కదారి పట్టకుండా రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి లబ్ధి ఒనగూర్చబడే విధంగా ఉండాలని చెప్పారంటే సన్న రకాలను మనం ప్రోత్సహించాలని భావనతో ఏదైతుందో మొదటి విడతగా ఖరీఫ్ ఏదైతుందో మొదటి విడతగా ఏదైతుందో సాధారణ ఖరీఫ్లో సన్న రకాలు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి మొదటి విడతగా ఖరీఫ్లో ఏదైతుందో మీకు నేను సన్న రకాలకు నేను బోనస్ ఇస్తాను. ఇంత కమిట్మెంట్తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిండ్రా. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదేందో తెలియదు నాకు. బీఆర్ఎస్ పట్టుకపోయి ఏం చేసిండ్రు? బీజేపీకి కుదోబెట్టి ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పాను, అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమం నాకు ఆశ్చర్యం కలుగుతున్నాయి. నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు. ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు అమలు చేసింది మీరు చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్. నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు. ఇవాళ నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నావు. ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కానీ, గృహ అవసరాలు 500 రూపాయలకి సిలిండర్ సౌకర్యమే కానీ, ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు. ఇవాళ ఈ బోనస్ కూడా ఏదైతుందో నువ్వు అసలు నీ ఆలోచన కూడా రాలేదు. రైతుకు బోనస్ కల్పింప చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన కూడా నువ్వు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసే విధంగా సంకల్పం ఉంది. రుణమాఫీ కూడా నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. 90,000 పైబడ్డోడికి ఎవడి మాఫీ కాలేదు. 80,000 దాకా 90,000 పైబడ్డ ఎవడి మాఫీ కాదు. నేను ఒక విక్టిమ్ అని చెప్పంటాను. నేను ఒక రైతుని ఒక విక్టిమ్ అని చెప్పి ఇవన్నీ చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం ఏదైతే 100% 2 లక్షల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ముందుకు వాస్తవ ధాన్యం సేకరణ ప్రొక్యూర్మెంట్ నీ గతంలో ఏదైతుందో ప్రతి క్వింటల్కి 5 నుండి 10 కిలోలు ఓవర్లోడ్ తరుగు
సంచికి 3 కిలోలు మినిమం వచ్చిన 3 నుంచి 5 కిలోలు వచ్చి సంచికి 3 నుంచి 5 కిలోలు అదనపు తూకం. ప్రతి బ్యాగ్ 40 కిలోల సంచికి 3 నుండి 5 కిలోల దాకా అదనపు తూకం చేసింది. మళ్ళీ ఏ విధమైన అదనపు తూకం లేకుండా 600 గ్రాములు బ్యాగ్ వెయిట్ ఉంటే 1 కిలో పెడుతున్నాడు. ప్రభుత్వం ఏదైతుందో కొత్త ఈ ప్రకృతి అంటే మేఘావృతం కావడంతో రైతులు ఆందోళన గురి చేస్తున్నారు. ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం ఇదే డేట్ నేను చెప్తున్నానే 1,70,000 మెట్రిక్ టన్నులు సేకరించింది లాస్ట్ ఇయర్. బై దిస్ డే 15th of May 1,70,000 ప్రొక్యూర్ చేసి లాస్ట్ ఇయర్. ఈసారి 2,70,000 ప్రొక్యూర్ చేసి 1 lakh అదనంగా చేసి ఎక్స్ట్రా. ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో 1,00,000 ఉంటుంది. మన జిల్లాలో ఏదైతే ఉందో మొత్తం రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది. ఇక్కడ లేదు అని చెప్పనేది ఇక్కడ బిల్డింగ్ కెపాసిటీ తక్కువ చెప్తాను. ఇది అందరికీ తెలుసు. సో పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను నిన్న. నేను ఏదైతే పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను మీకు 1 వీక్ ఈ 2 వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయ్యేటట్టు 2 వీక్స్. ఉదయం నేను కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరూ ఇవాళ ఫ్రీ అయిపోయారు. నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది. మొత్తం ఎంఆర్ఓలు అంతా ఇక్కడికక్కడ ఏదైతున్నదో కళ్ళాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా ఎక్కడైనా ధాన్యం తడిసినా కానీ దాన్ని సేకరింపజేయబడే విధంగా బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా. అంటే అసలు నేను నిజామాబాద్ మొన్న ఎన్నికల్లో తిరుగుతుంది కదంటే మంచి బిఫోర్ 10 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది. అక్కడ 15 రోజులు అక్కడ అడ్వాన్స్ వస్తాయి పంటలు. ఇలా మన లేట్ ఉంది, మన క్రాప్ లేట్ ఉంది. మన వాస్తవంగా చెప్పండి మీ మే చివరిలో ఏదైతే మొత్తం ప్రొక్యూర్మెంట్ పూర్తి. రైతులకు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అదనపు తూకం లేకుండా గవర్నమెంట్ ఏదైతున్నదో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకుండా బీజేపీ కూదోబెట్టబడి కనుమరుగైన పార్టీని ఇడిపించుకోవాలి. అందరికీ పాత్రికేయ సోదరులే గమనించింది. అలా బాగా ఎట్లా చేసుకుని దీక్షలు చేసేవాడికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నారు. యూ మస్ట్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఈస్ స్టికింగ్ టు ఇట్స్ కమిట్మెంట్. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో ప్రతిపక్షాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. అంటే సాగునీరు అయితే చెప్పంటారు కదా, డేట్ స్టోరేజ్కి వెళ్ళి వాటర్ ఇచ్చారు. ఇది అందరూ తెలుసు. ఈసారి ఎస్ఆర్ఎస్పీ ఏదైతున్నదో మనకు మొన్నటి సెకండ్ విడత వర్షాలు లేక మొత్తం ఇబ్బంది ఉంటే కూడా డేట్ స్టోరేజ్కి ఇడిపించడం అని చెప్పి ఎవరు ఊహించలేదు. డేట్ స్టోరేజ్కి ఇడిపించి పంటలు కాపాడుకున్నాం. గత సంవత్సరం కంటే విద్యుత్ వినియోగం ఏదైతుందో 50% అదనంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యుత్ వినియోగము 50% అదనంగా ఉన్నది. ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతు, వ్యవసాయ రంగము. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం, ఉత్పాదక రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా రేపు దేవుని దగ్గర ఇండియా కూటమి ఏర్పడటంతో ఏదైతున్నదో మేము 3,000 క్వింటల్ చేస్తే 3,000 క్వింటల్ చెప్తాం. వరి ధాన్యం 3,000 క్వింటల్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం గల బోనస్ అనే అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయంలో ఏదైతుందో స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలను పరిగణన తీసుకోక మద్దతు ధర నిర్ణయం చేయడంలో ఏదైతుందో రైతుకు పెట్టుబడి పెరిగి అది గిట్టుబాటు కాలేక పరిస్థితుల్లో రైతు అండగా నిలబడాలని చెప్పని
ఈ బోనస్ సర్వీస్ గత ప్రభుత్వాలు ఏదైతే కేవలం మద్దతు ధర కల్పనకే కట్టుబడి ఉండే, గత ప్రభుత్వాలు ఏదైతే కేవలం మద్దతు ధర కల్పన వరకు మాత్రమే కట్టుబడి ఉండే. ఓన్లీ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అదనంగా ఇది వచ్చే ఆలోచన అమలు చేయబోతుంది గవర్నమెంట్. వినియోగదారుని కూడా ఏది ఇస్తుందో పీడిఎస్ రైసే పక్కదారి పట్టకుండా రీసైక్లింగ్ స్కోప్ లేకుండా సన్నరకం ఇచ్చే విధంగా ఏదైతున్నదో పూర్తి స్థాయిలో వినియోగింపజేయబడే విధంగా ఇవాళ ప్రోత్సహించాలని చెప్పని ఇమీడియట్గా ఈసారి ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండ్రు. మైండ్ బీజేపీ కూడా అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది. ఐ కెన్ సే ఇట్స్ టఫ్. ఇదేదైతే పోటీ గట్టి ఉన్నది, ఇది ఎట్లా గట్టిగా అయింది? బీఆర్ఎస్ ఏదైతుందో కాంగ్రెస్ని నిలువరింప చేయడానికి గెలువబడి చూడాలని ఒక కుట్రపూరితంగా బీజేపీ సోల్డ్ అవుట్ కావడంతో దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్. కానీ తప్పకుండా గెలిచాలని విశ్వాసం ఉన్నది. ఎన్ని కుట్రలు చేసినా ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్. ఇప్పుడు చెప్పినంత మాత్రాన్ని ఏదైతే ఓటర్ మాత్రం చెప్పాలి వాళ్ళ భ్రమ. ఓటర్ దృష్టిలో వాళ్ళు ఏదైతున్నదో ఏ రాజకీయ పార్టీ ఓటేస్తే వాళ్ళ వీలు ఉంటుంది, ఈ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరిస్తాడు, ఆ విధంగా ఆలోచిస్తాడు. బీజేపీకి అసలు సిద్ధాంతం ఉన్నది, ఆర్థిక ప్రణాళిక ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక అంటున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒకటి చెప్పిన బోనస్ ఇస్తుంది. నేను బీజేపీ కమ్ ఫార్వర్డ్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా? రాసుకో. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ రుణమాఫీ చేస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది? పాలిత రాష్ట్రాలు ఎక్కడ 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నదా? ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్మాణాత్మకంగా ఏదైతుందో ఏ విధంగా ప్రధాన ఉత్పాదక రంగం గ్రామీణ ప్రాంతం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతం వాడికి ఏదైతుందో నేను ఎన్నికలు ఎట్లా గెలవాలని తాపత్రయం తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు. దాని దగ్గర ఎదురుగా ఏదైతుందో ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము ఎన్నికలు గెలవాలనే తలంపు ఉన్నప్పటికీ ప్రజల సేవా దృక్పథం ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలుగుతాం, ఒక విధమైన ఒక స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్తో ఒక ఆర్థిక ప్రణాళికతో మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చెప్పండి ఈ దేశంలో కేవలం ఎన్నికలకే పరిమితం ఆలోచించిన పార్టీ కాదు. ఇవాళ జాతీయత మాట్లాడుతున్నారు. ఇక్కడి జాతీయత ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ టఫ్ అని చేసిన ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. నాకొకటే నా జగిత్యాల నాకు వాస్తవ ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి తపనతో నేను నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది. ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాను. నేను చెప్పాను నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. ఎట్లయినా చరిత్ర పుట్టలు నిలిచిపోతాను. అదే నేను చెప్పిన ఐ నో ఇట్స్ టఫ్ సీట్ బట్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ. నా రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేదు. మీరు ఇచ్చే పరిస్థితులు లేవు.
నా హోదా కంటే చిన్నది నేను కోరుకోను, నా హోదా కంటే చిన్నది నేను కోరుకోను, ఆ హోదాకు తగ్గ పదవిని పొందే పరిస్థితి లేదు. కొట్లాడాలి. జీవితంలో చివరి యుద్ధం చేసిండే అంటున్నా. ఎందరి అభిమానం ఉన్నది నాకు చాలదే, ఎందరి అభిమానం ఉందంటున్నారు చాలా, నాకు తెలిసి ఎనఫ్ ఫర్ మీ. గెలవకున్నా కానీ ఏదో చరిత్ర నిలిచిపోతాం, గెలవకుండా చరిత్ర నిలిచిపోతాం. అది వీరుని లక్షణం, అది వీరుని లక్షణం. ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకోవటానికి కొరకు కోల్పోయిన ఉనికి తిరిగి పొందే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి యొక్క